ఇవాళ రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తే గతంలో బీజేపీ ప్రభుత్వం ఏం తక్కువ చేయలే. ఇది చూడండి, కేంద్రం నిధుల్లో వివక్ష, గుజరాత్కు 100కు 101% ఇస్తే రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 11% ఇచ్చింది. ఇలా ఇక్కడ తెలంగాణలో బీజేపీ వాళ్ళు కూడా ఇంత ఎగురుతారు. ఇది చూడండి, ఇది చూసి మాట్లాడండి. బీజేపీ వాళ్ళు బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, తెలంగాణ ప్రజలతో గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ అన్న, దాని మీద ఆన్సర్ ఇవ్వాలి. కేంద్రము తెలంగాణకు 11% ఇచ్చి మీ గుజరాత్కు 101 పట్టుకపోయింది. గదాని మీద మాట్లాడుర్రి, వాస్తవాలు మాట్లాడుర్రి, ఈ జాతి మీద ప్రేమ ఉన్న లెక్క మాట్లాడుర్రి, తెలంగాణ బిడ్డల లెక్క మాట్లాడుర్రి. 6 రోజుల్లోనే 1000 కోట్ల కిక్కు. ఎక్కడ అన్నారా మల్లిగారే, ఎన్ని మాటలు చెప్పినవరా అన్నాడు వాడు మైపాల్ గాడు. రఘు చెప్పురు, దీన్ని ఆన్సర్ అయ్యి. 6 రోజుల్లోనే 1000 కోట్ల కిక్కు. మరి 1000 కోట్లు కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వచ్చి తాగిర్రా? తెలంగాణ వాళ్ళే కదా తాగింది. ఆనాడు 600 కోట్లు ఉంటేనే ఇంత ఎగిరిరు కదా, ఇలా 1000 కోట్లట. దీనికి ఆన్సర్ ఏమిస్తావు? అరే మల్లిగా, నువ్వు ఎన్ని చెప్పినవురా? 1 2 నువ్వు చెప్పినాయి. మార్పు రావాలి అని మస్తు చెప్పినావా? కాంగ్రెస్ వస్తేనే మార్పు వస్తుంది అన్నావు. మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది? ఈ మార్పు వచ్చింది. నీలో మార్పు వచ్చింది. ప్రశ్నించే గొంతు అన్నావు. ప్యాకేజ్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వం మంచిగా నడుస్తున్న కేసీఆర్ మీద బురద వేయాలి. నువ్వు చల్లింది కేసీఆర్ మీద కాదు, తెలంగాణ సమాజం, తెలంగాణ భవిష్యత్తు మీద నువ్వు చల్లింది బురద. అది తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. నీలో మార్పు రాకపోతే కొడుకా గుర్తుపెట్టుకో, ఆ మైపాల్ గారికి నీకు మామూలుగా ఉండదు కథ. మామూలుగా ఉండదు. నేను అంత ఆశామాషగా చెప్తాను. ఒక్కొక్కరి కడుపు రగులుతుంది, కడుపు మండుతున్నాయి. మౌనంగా చూస్తుర్రు ఏదైనా జరుగుతుందేమోనని. నువ్వు ఇప్పటికైనా ప్రభుత్వ విధి విధానాల మీద గతంలో ఎట్లా మాట్లాడినావు ఇప్పుడు కూడా మాట్లాడు. నువ్వు ప్రశ్నించే గొంతుగా నిలబడు. ప్యాకేజ్ లెక్క తీసుకోకు. ఢిల్లీ వాళ్ళు చెప్పగానే నువ్వు బీజేపీలను చూతే బనాయించినావు. నువ్వు జైల్లో ఉంటే నా చెల్లె లాంటిది, నా భర్త బీజేపీలో జాయిన్ అవుతాడని స్టేట్మెంట్ ఇచ్చింది. బీజేపీ 4 రోజులు నువ్వు హిందూ ధర్మ వ్యతిరేకివి. హిందుత్వం అంటే నీకు నచ్చదు, నాకు తెలుసు కదా, నా మిత్రునివేగా. అయినా బీజేపీలో నిన్ను భుజాల మీద మోసారు. వాళ్ళని మోసం చేసినావు, కాంగ్రెస్లో జాయిన్ అయినావు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రశ్నించు. ఊడిగం చేస్తా అంటే ముడ్డి మీద అంటారు జనం, మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఇలా తెలంగాణ సమాజం చైతన్యవంతం ఉన్న నేల. ప్రతి ఒక్కరి తప్పులు చూస్తుంది. సమయం వచ్చినప్పుడు మామూలుగా కొట్టది, సావు దెబ్బ కొడుతుంది. తెలంగాణకున్న పౌరుషం అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా.